ఇక్కడ రెగ్యులర్ గా మేము వచ్చి తింటా ఉంటాం. బాగుంటుంది. మా ఫ్యామిలీ రెస్టారెంట్ టైప్ చాలా బాగుంటుంది. చాలా ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది ఫుడ్. మా ఇంట్లో ఎలా తింటామో అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఇస్తారు కాబట్టి మేము అంత ప్రైజెస్ కూడా లిమిటెడ్ ప్రైజెస్. ఓకే అండి, ఈరోజు మన గుజ్జుంగూడ సెంటర్ లో ఉన్న చేసా కిచిడి పాయింట్ కి వచ్చామండి. వాస్తవం ఏంటంటే ఈ సిస్టర్ నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారండి. వీళ్ళది పులిరాల దగ్గర చిన్న పల్లెటూరు అంట, కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పి నాకైతే మెసేజ్ పెట్టారు. ఇక మనం సపోర్ట్ అంటే ముందుంటాం కాబట్టి వీళ్ళకి ఈ రోజు సపోర్ట్ చేయడానికి ఈ వీడియో ఇచ్చాను. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా హోమ్లీ ఫుడ్ అయితే దొరుకుతుందండి. మనకి వీళ్ళు ఏంటంటే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చేసేపటికి ఈ సిస్టర్ అను ఈ మదర్ ఇద్దరు మనకు వచ్చేప్పటికి ఈ పాయింట్ అయితే ఇక్కడ మన గుజ్జంగూడలో రన్ చేస్తున్నారంటే టోటల్ హోమ్లీ ఫుడ్ అనమాట. అసలు వీళ్ళ దగ్గర ఏమి ఉంటాయో చూద్దాం మనం. ఏం ఐటమ్స్ ఉంటాయమ్మా అసలు మనకి? మా దగ్గర చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అండి. ఇదేమో చికెన్ ఫ్రై. ఇదేమో ఎగ్. ఇదేమో జాయింట్. ఇదేమో అండి లివర్ ఫ్రై. ఇది కబాబు. చికెన్ కబాబు. బోన్లెస్. ఇదేమోనండి ఫిష్ ఫ్రై. ఓకే. ఇదేనండి ఫిష్ కర్రీ. ఇది ఫిష్ కర్రీ. ఓకే. అంతా మీరే కుక్ చేస్తారా? మేమే చేస్తామండి. హెడ్ కర్రీయా? తలకాయ కర్రీ. ఇదేంటమ్మా? ఇదేమండి పాయ అండి. ఇది పాయ. ఓకే. లెగ్ కర్రీ. పాయ. ఇదేంటండి రాజసంగడ? ఇది రాజసంగ. చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ అండి. ఇదేంటండి బగారా రైసా? ఇది బగారా రైస్ అండి. ఇవి మా సొంత పొలంలో పండించిన రైస్ అండి. ఇవి మీ పొలంలో? మా సొంత పొలంలో పండించిన రైస్. వైట్ రైసా? ఇది వైట్ రైస్. ఇది అడ్రస్ ఎక్కడ వస్తుంది మనకి? ఇది గుజ్జనగుళ్ళ పార్క్ ఎదురండి. ఆపోజిట్ లో గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ గేట్. ఇక్కడ మనకి ఏంటంటే అండి టోటల్ గా మన ఇంట్లో ఫుడ్ చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కొంతమంది కస్టమర్స్ కూడా అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారనేది కూడా చూద్దాం. వీళ్ళు ఏదో ఒక చిన్న పల్లెటూరు పులిరాల దగ్గర ఒక చిన్న పల్లెటూరు నుంచి అయితే ఇక్కడ వచ్చారు. ఇక్కడికి వచ్చి మనకి ఏంటంటే ఎవ్రీడే ఇక్కడ మనకి గుజ్జంగూడ సెంటర్ లో అయితే ఇది మనకి పెడుతున్నారండి. వీళ్ళు మనందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. అమ్మ మామూలుగా ఇప్పుడు మీరు అంటే ఇక్కడ వరకే కాదు, నార్మల్ గా చిన్న చిన్న ఏదైనా పార్టీలకి ఫంక్షన్లకి ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఇస్తారా మీరు? ఇస్తారా? అంటే ఇప్పుడు ఈ బోర్డు మీద ఉన్న రేట్లేనా లేకపోతే తగ్గిస్తారా? బోర్డు మీద ఎక్కువ చేపించుకుంటేనేమో అదే 100 మందికి 200 మందికి చేపించుకుంటే తక్కువకి ఇస్తామండి. తక్కువ ఇస్తారు. పార్సిల్ అయితే ఈ బోర్డు మీద రేటే. ఎలా ఒక రోజు ముందు చెప్పాలా లేకపోతే మీకు ఎలా? ఒక రోజు ముందు చెప్పాలండి. ఎందుకంటే మా ఇంట్లో మేము ఇంట్లో వాళ్ళమే చేస్తాం కాబట్టి బయట వాళ్ళ చేత చేపించామండి. మేము మా ఇంట్లో వాళ్ళమే మా ఫ్యామిలీ మెంబర్సే చేస్తాం. మా దగ్గర క్వాంటిటీ కూడా బాగుంటుంది. ఎవరు పెట్టినా మేము కడుపు నిండా పెడతామండి మేము. ఎందుకంటే మా పొలంలో పండించిన బియ్యం, మేము కొన్న బియ్యం కూడా కాదు, బయటది కాదు, రైస్ కూడా మీ సొంత పండించినవి. రైతులు మీరు? రైతులండి మేము. నేను సండే వస్తానండి పిల్లల దగ్గరికి. ఒక బాబు ఏమో లయోలా, ఒక బాబు ఏమో ఆక్స్ఫర్డ్ స్కూల్ కి. వచ్చినప్పుడు ఇక్కడ తీసుకెళ్తాను. తక్కువ రేటు, క్వాలిటీ బాగుంటుంది. చికెన్ ఫ్రై కానీ, తలకాయ కూర కానీ, బోటి కానీ చాలా బాగుంటుంది. డైలీ వస్తాం ఇక్కడికి. రీజనబుల్ రేట్లు ఉంటాయి, క్వాంటిటీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ మొత్తం. మన ఇంట్లో ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది ఆడ కూడా. ఐటమ్స్ అన్ని బాగుంటాయి, క్వాంటిటీ కూడా బాగుంటుంది. ఏంటంటే మిక్స్డ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఫుడ్ మనకి ఫుడ్ కలర్స్ కానీ అలాంటివి అసలు ఏం యూస్ చేయారండి. టోటల్ గా వాళ్ళ ఇంట్లో ఎలా చేసుకుంటారు అలాగే వీళ్ళైతే మనకి చేస్తున్నారు. రైస్ కూడా నార్మల్ రైస్ అండి, బాస్మతి అయితే కాదు. ఫుడ్ అయితే హోమ్ చాలా బాగుంది. ఇక్కడ ఏ ఫుడ్ అయినా మనకి బిలో 100-150 లోపే ఉంటుంది అనమాట. ఏది తీసుకున్నా కానీ మనకి స్టార్టింగ్ మనకు వచ్చేటప్పటికి 40 to 50, 60 అలా ఉంది. ఎండింగ్ మనకి 150 లోపే ఉంటుంది ఇక్కడ ఏదైనా కానీ. ఫుడ్ అయితే అసలు చాలా బాగుందండి. సింపుల్ గా అంటే స్ట్రీట్ ఫుడ్ అని కానీ ఫుడ్ చాలా మంది బాగోదేమో, మరి హెవీ స్పైసెస్ ఉంటాయేమో అనుకుంటారు. కాదండి, నార్మల్ గా ఉండొచ్చేమో వేరే వేరే ప్లేసెస్ నాకైతే తెలియదు. కానీ ఫుడ్ చాలా హోమ్లీగా చాలా అంటే చాలా బాగుందండి. టోటల్ హోమ్లీగా ఫుడ్ అయితే వర్త్ అనమాట. రీజనబుల్ ప్రైస్ అయితే. ఓకే అండి, ఇదండి ప్రస్తుతం నా వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి, టోటల్ హోమ్లీగా ఉంది. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అడిగా వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. టోటల్ గా మనం ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను కూడా చేసేసాను. హెవీ స్పైసెస్ అయితే ఎక్కడ లేవండి, స్మూత్ గా బాగుంది. ఆ రైస్ కూడా ఏంటంటే వాళ్ళు ఓన్ గా వాళ్ళ పొలంలో పండించిన రైస్ ఇక్కడ తీసుకొచ్చి మనకి కుక్ చేసి సర్వ్ చేస్తారు అనమాట. చాలా బాగుంది అనమాట.
ఇలాంటి వాళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అనగానే చాలా మంది అంటే బాగోదు అనుకుంటారు, కానీ అన్ని చోట్ల అలా ఉండదండి. ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ మీరు ట్రై చేస్తే ఎలా ఉందని కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన పేజీ ఫాలో చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.